ఫ్రెండ్స్, మొన్ననే రాఖీ పండుగ అయిపోయింది కదా. గర్ల్స్, మన దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి కదా, ఎవరికైనా అప్పు ఇచ్చేసేయండి, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ రాఖీ పండుగ వరకు మనీ డబ్బులు కూడా అయిపోతాయి, డబల్కి త్రిబుల్ కూడా అయిపోతుందండి. సో ఫస్ట్ అయితే మా డాడీ అండ్ మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టేశారండి. రాఖీస్ చూసారా ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి, నాకైతే మస్తు నచ్చినాయి రాఖీస్ అయితే. మా డాడీ ఫస్ట్ బోనీ చేసేసారు, మనీ ఇచ్చేసారు. నెక్స్ట్ ఈ కాజాలు స్వీట్ తీసుకొని మా బాబాయ్ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. మా ముగ్గురు తమ్ముళ్ళకి అండ్ మా బాబాయ్కి అయితే రాఖీ కట్టేశాను. లేట్ అయిపోయింది, 5 అయిపోయింది వెళ్ళే వరకు అయితే. మా పిన్ని కూడా ఊరికి వెళ్ళిపోయింది కాబట్టి రాఖీ కట్టంగానే అక్కడ శారీస్ ఉండే, శారీస్ కూడా తీసేసుకొని ఇప్పుడైతే ఊరికి వెళ్తున్నాము. ఊరికి వెళ్ళే ముందు బజ్జీలు తిని, వెదర్ అయితే చాలా కూల్ ఉండే, వర్షం కూడా స్టార్ట్ అయ్యేటట్టు అనిపించింది. సో ఫాస్ట్గా ఊరికైతే వెళ్ళిపోయి ఈ బాబాయ్ కూడా రాఖీ కట్టేశాను. మా పిన్ని ఊరికి వెళ్ళిపోయింది కాబట్టి మా బాబాయ్ అండ్ మా నాన్నమ్మకి అయితే రాఖీ కట్టేశాను. మనీ కూడా తీసేసుకున్నాను. మా బాబాయ్ అందరూ మంచి మనీ ఇచ్చేసారండి. సో నెక్స్ట్ డే ఈ బాబాయ్ ఇంటికి, చిన్ని బాబాయ్ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. రాఖీ కట్టేసి మా పిన్ని నాకు శారీ ప్రజెంట్ చేశారు. లాస్ట్కి మా ఫస్ట్ బాబాయ్ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. నైట్ అయితే 10 అయిపోయిందండి. ఈ బాబాయ్కి అయితే రాఖీ కట్టేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఈ బాబాయ్ కూడా నాకు ఫుల్ మనీ ఇచ్చేశారు. ఇదేనండి మా రాఖీ పండుగ. బాయ్.